హాయ్ అందరికీ. టేస్టీ అయిన బెల్లం గవ్వల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే భలే టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చూసి ట్రై చేయండి. సూపర్‌గా కుదురుతాయి. ఈజీగా కూడా అయిపోతుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో అరకప్పు దాకా బొంబాయి రవ్వని అంటే సూజీ రవ్వ దీంట్లోకి వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి. 2 కప్పుల మైదా పిండికి అరకప్పు సూజీ రవ్వ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మైదా పిండిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి బొంబాయి రవ్వ. ఇప్పుడు దీనంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోనే చిటికెడంత సాల్ట్, చిటికెడంత బేకింగ్ సోడాని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు. డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పిండికంతా ఆయిల్ పట్టించేసేసుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, అదే విధంగా పిండి అనేది చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువగా వేయకూడదు. చూసుకొని వేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. పిండి అనేది ఇలా సాఫ్ట్‌గా తయారై ఉండాలండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉన్నాక దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది చక్కగా నానుతుందండి. నానిన పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోండి. అంటే గోలీ సైజ్ అంత బాల్ అండి. గోలీ సైజ్ కన్నా కూడా చిన్నగా చేసుకోవచ్చు. అప్పుడు మనకి గవ్వలనేవి చాలా చిన్నగా వస్తాయి. ఇలా మీడియం సైజు ఉన్న వాటైతే మీడియం సైజు గవ్వల్లా రెడీ అవుతాయండి. ఇలా చేసి పెట్టుకున్న బాల్స్‌ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేటు మరియు గవ్వల చెక్క తీసుకోండి. గవ్వల చెక్క మీద మైదా పిండి ఒకసారి డస్ట్ చేసుకోండి. తర్వాత మనం ఒక్కొక్క బాల్‌ని తీసుకొని ఈ విధంగా స్లోగా ప్రెస్ చేస్తే గవ్వల షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా ఉన్న పిండంతా కూడా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్‌కి సరిపడా గవ్వల్ని చేసుకోండి. తర్వాత ఈ గవ్వలు వేగేలోపు ఇంకొక బ్యాచ్‌ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక ఈ గవ్వల్ని ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఇవన్నీ కూడా చక్కగా వేగి పైకి తేలుతాయండి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి గవ్వలు అనేది పూర్తిగా గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని తీసేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వడగట్టేసేసుకొని వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అన్ని గవ్వల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి గవ్వలు అనేది ఎంత క్రిస్పీగా తయారయ్యాయో మీకు చూపిస్తున్నా చూడండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చాయి కదా. వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీని పెట్టేసుకోండి. పాకం రెడీ చేసుకుంటున్నామండి. 2 కప్పుల మైదా పిండికి 1 కప్ దాకా బెల్లాన్ని వేసుకోవాలి. అరకప్పు దాకా బొంబాయి రవ్వ యూజ్ చేశాం కాబట్టి ఇంకొక నిమ్మకాయ సైజంత బెల్లం ముక్కను కూడా దంచుకొని దీంట్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకొని పాకాన్ని రెడీ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఈ విధంగా ఉంటుందండి కన్సిస్టెన్సీ. దీంట్లోనే యాలకుల పొడి వేసుకోండి కొద్దిగా. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని తర్వాత గవ్వలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఈ పాకమంతా కూడా చక్కగా గవ్వలకి పట్టేసిద్దండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు వీటిని వదిలేసేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గవ్వల్ని మనం సపరేట్ చేసుకోవాలండి. మళ్ళీ ఆరిపోతే బిగుసుకుపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉడి తీసుకుంటే చక్కగా ఉడొచ్చేస్తాయండి. ఇలా తీసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక స్టోర్ చేసేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి.